ప్రీతి గారు. పా ఓకే. హలో అండి. హలో. హలో. పర్లేదు అడగండి. తాగండి. పర్లేదు మీరు అడగండి. అంటే చూడడానికి నార్మల్గా సాన్వి గారిలా ఉంటారు. అసలు బ్రదర్ అని వంశీ గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మీరు పోస్ట్ చేశారు కదా నార్మల్గా ఇద్దరిది. చూడడానికి ఎట్లా సాన్వి గారు బ్రదర్ ఐ మీన్ సిస్టర్లా ఉన్నారు. అది మీరు అందరు తప్ప నాకు సాన్వికే అనిపించదు అనుకుంటా. అనిపించదు. ఓకే, సినిమా ఎందుకు ఇంత లేట్ అయిందంటారు డైరెక్టర్ గారు? మైక్ ప్రణీత్ నువ్వు చెప్తా నేను చెప్పాలా? ఇప్పుడు బేసికలీ స్పీడ్ వర్సెస్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ రావాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి. అదే ప్రాసెస్లో కొంచెం దీన్ని బాగా చెక్కడంలో కొంచెం టైం పట్టింది. లేట్ అయింది కానీ ఖచ్చితంగా లేటెస్ట్గానే వస్తాం. ఓకే భయ్యా. ప్రీతి పగడాల. సో లాక్డౌన్లో నేను చాలా రీల్స్ టిక్టాక్ వీడియోస్ చూసామండి. సో సజెషన్స్ వచ్చేవి సో మీరు ఈ కంట్రీలో ఉండేవారు కాదు కదా, యూఎస్లో. సో ఒక టిక్టాకర్గా అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అయినాక సో ఈ సినిమా మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా, మీరు అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఒక బిగ్ స్క్రీన్ ఫీచర్ ఫిల్మ్ యాక్ట్రెస్ అవుతాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. ఐ థాట్ ఐ వుడ్ బికమ్ అ డెంటిస్ట్. బట్ ప్రణవ్ స్టోరీలో చూసాక నేనే ఆడిషన్ ఈ సినిమాకి పంపాను. అదర్ స్టాఫ్ హ్యావ్ రీచ్డ్ అవుట్, బట్ పతంగ్ ఒక్క సినిమాకే నేనే ఇదే కావాలి అని వీళ్ళకి నేనే ఆడిషన్ పంపుకున్నాను. ఓకే. అండ్ రీల్స్లో వ్యూస్ వచ్చినట్టు థియేటర్కి టికెట్లు తెగవు. అక్కడ వ్యూస్ వచ్చినంత ఈజీ కాదు సినిమాకి ఒక ఆడియన్ వచ్చి టికెట్ కొని కూర్చొని చూడటం. సో అలా మీ సినిమాకి రావడానికి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, యాక్టర్గా కాదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేనేం చెప్పగలను? రీల్స్లో చూస్తారు, థియేటర్స్లో చూడరని మీరే చెప్తున్నారు. సో త్రూ దిస్ టీజర్ అండ్ ట్రైలర్ అండ్ స్టఫ్ ఇస్ ఓన్లీ వెన్ what I'm doing and my hard work will go out. So what I do on Instagram is what I do on Instagram. What I do here has nothing, like no relation to what I do on Instagram. So two separate fields of work అనొచ్చు అనుకుంటా. సో దీని లోపల ఏమైతో ఏమో నాకు ఇంకా తెలీదు, బట్ ఐమ్ పుట్టింగ్ ఇన్ మై హార్డ్ వర్క్. సో లెట్స్ సీ ఏమైతో. ప్రణీత్ గారు. సో మీ కాస్టింగ్ అండ్ విజువల్స్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి, చూడటానికి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లా అనిపిస్తుంది. సో చాలా రోజుల నుంచి నేను వింటున్నాను పతంగ్ అని, ప్రీవియస్ ఒక 6-7 months నుంచి. ఎందుకని ఇంత లేట్ అయింది? అండ్ మీరు వీళ్ళని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు లేట్ అయిందంటే అదే సంపత్ సార్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్ అండి. ఒకటి ఫస్ట్ స్పోర్ట్స్ ఫిల్మ్ ఇది, కైట్ ఫ్లయింగ్ మీద, దీనికి రెఫరెన్స్ లేదు ఫస్ట్. సో ఫస్ట్ మేము ఆ క్లైమాక్స్ క్రాక్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. సో ఆ షూటింగ్ చాలా హెక్టిక్, ఇట్ వెంట్ వెరీ హెక్టిక్. అలాంటి డిలేస్ అయితే తప్ప పెద్ద ఏం లేదు. మధ్యలో మైనర్ ఉన్నాయి కానీ మేజర్ అయితే అదే చెక్కడంలో టైం తీసుకున్నాం, ఇంకా తీసుకుంటున్నాము. అది ఇంకోటి ఏం అడిగారు? కాస్టింగ్ యాక్చువల్లీ పూజిత్ నా స్కూల్ ఫ్రెండ్. సో మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాము. తర్వాత ప్రణవ్ అండ్ ప్రీతి అయితే చాలా చాలా ఆడిషన్స్ చేసి ఆల్మోస్ట్ ప్రీతి క్యారెక్టర్కి అయితే ఇండియాలో ఉన్న మోడలింగ్ ఏజెన్సీలు, యాక్టింగ్ ఏజెన్సీలు అన్నీ వెతికి తీసుకున్న కాస్టింగ్ అది. అండ్ ప్రీతి గారి కంట చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా, సో తన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు అంటే ఒకటేంటంటే ఐశ్వర్య అనే క్యారెక్టర్ ప్రీతి రియల్ లైఫ్ బేసిక్లీ. దట్స్ వాట్ ఐ రియలైజ్డ్ వెన్ ఐ ఆడిషన్డ్ హర్. సో అంతకన్నా క్లోజ్ టు క్యారెక్టర్ నేను ఇంకా వేరే వాళ్ళని చూడలేదు. నేను చాలా ఆడిషన్స్ చేసాము అసలు చాలా, కానీ షీఈస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. సో రియల్ లైఫ్ మ్యాచ్ అవుతుంది అన్నారు కదా, సో యాక్టింగ్ చేశారా, రియల్ లైఫ్లోనే అక్కడ కూడా బిహేవ్ చేశారా? అదే తను అలా చేస్తేనే చాలు అనిపించింది నాకు, అలాగే చేసింది. అండ్ షీఈస్ ఫెంటాస్టిక్. సో ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసే పర్సెప్షన్ టోటల్గా చేంజ్ అయిపోయింది. కాంటెంట్ బాగుంటే అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్, ఇప్పుడు ఆవేశం అని ఒకటి రన్ అవుతుంది, ఫాఫాది. సో దానికి అది కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఇది ఎలాంటి కంటెంట్ కామన్ ఆడియన్స్ కానీ యూత్ కానీ ఏం చెప్పి మీరు థియేటర్కి రమ్మని చెప్తారు? జనరలీ నేను యాజ్ అ మూవీ గోవర్గా నేను ఒకవేళ ఒక సినిమాకి వెళ్ళాలంటే నేను చాలా పిక్కీగా ఉంటాను. ఏ సినిమా పడితే ఆ సినిమాకి వెళ్ళాను. ఎస్పెషల్లీ చిన్న సినిమాలంటే ఏదో రివ్యూ బయటకు వస్తే వెళ్తాను.
నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా నాకు అదే మైండ్లో ఉంది, నా సినిమాకి ఎందుకు రావాలి అని. సో నేను ఏదైతే ఒక సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానో, ఐ నీడ్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ అ ఫిల్మ్. సో అవన్నీ ఉన్న అంతే, ఇక్కడున్న 80% క్రౌడ్కి నచ్చే కాంటెంటే ఇది. ఆల్ ఎలిమెంట్స్, మీకు ఫైట్స్, దీనిలో 2 ఫైట్లు ఉన్నాయి, 6 సాంగ్స్ ఉన్నాయి. సో ఆల్ ఫన్ ఎంటర్టైన్మెంట్, ఏది మెసేజ్ ఏమి ఇవ్వట్లేదు. ఇట్స్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫన్ ఫిల్మ్. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? అంటే లైక్ ఇప్పుడు ప్రేమదేశం తర్వాత మొన్న రీసెంట్గా బేబీ, ఇలా కొన్ని సినిమాలు వచ్చినాయి. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ చూస్తుంటే కొంచెం అలా అనిపిస్తుంది. నో ట్రయాంగిల్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్ ఉండొచ్చు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే కాదు. ఇట్స్ అ స్పోర్ట్స్ కామెడీ డ్రామా, మోస్ట్లీ స్పోర్ట్స్ పైన, ఫ్రెండ్షిప్ పైన వెళ్తుంది. అంటే కైట్ బేస్డ్ యా స్పోర్ట్ డ్రామా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఆ స్పోర్ట్కి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? యా చేసాం, బాగా చేసాం. టెర్రస్ మీద, గ్రౌండ్ మీద, రాత్రి పగలు టైం లేకుండా, సంబంధం లేకుండా ఫుల్గా చేసాం అనమాట. సో కైట్ ఫ్లయింగ్ అనేది నాకు చాలా కొత్త, అన్ఫార్చునేట్లీ. అంటే యూఎస్లో పెరగడం వల్ల అంత ఎక్స్పీరియన్స్ లేకుండే నాకు. పతంగ్ చూస్తూ పెరిగాను కానీ ఎప్పుడు చేతిలో పట్టుకుని మాంజాన్ ఫీల్ చేసి గాల్లో ఎగిరేసి ఈ పనులు ఎప్పుడు చేయలేదన్నమాట. సో స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అరే ఎప్పుడు తీయలేదు కదా ఆ సినిమా కైట్ ఫ్లయింగ్ మీద, ఎంత బాగుంది ఇది, ఇంత పెద్ద యూఎస్పీ పెట్టుకున్న సినిమాకి. అండ్ నేను చదివినప్పుడు నాకు అర్థమైపోయింది దట్ గ్యారంటీ దిస్ ఫిలిం విల్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్. సో దాన్ని ఎంత రియల్గా చూపిస్తే అంత ఎంజాయ్ చేస్తారు జనాలు, అండ్ అంత మ్యాచ్ ఎగ్జాక్టిక్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మేమందరం ప్రాక్టీస్ చేయడం జరిగింది, అండ్ దెన్ గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. మ్యాచ్ మొత్తం షూట్ చేసాం, అండ్ మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు థియేటర్. మీ సిస్టర్ చాలా మంచి పెర్ఫార్మర్. ప్రీవియస్గా తన ఫిలిమ్స్ కానీ, తన ఇంటర్వ్యూస్ కానీ, తన వీడియోస్ ఏ వచ్చినా సరే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఆమె నుంచి మీరు ఏమైనా టిప్స్ తెలుసుకున్నారా అడిగి, షాన్వి గారి దగ్గర నుంచి? యా హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా పేరు వంశీ పూజిత్. సో సాన్వి, అందరు అంటారు సాన్వి నాకంటే పెద్దదని. సో ఫస్ట్ షీ వాంట్స్ టు క్లియర్ ఇట్ అవుట్ కి పెద్ద తను కాదు, నేను. సో బేసిక్లీ నాకేమనిపిస్తుంది అంటే మన అప్బ్రింగింగ్, మన ఎన్వైరన్మెంట్ మొత్తం క్లోజ్ ఉన్నప్పుడు వీ విల్ హ్యావ్ సమ్ ట్రీట్స్ విత్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ, మా డాడీ దగ్గర నుంచి, చెల్లె దగ్గర నుంచి, మమ్మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి కొద్దిగా సిమిలర్ ఉంటుండొచ్చు. కానీ టిప్స్ అనేది ఇట్స్ నాట్ లైక్ సాన్వి ముందు వచ్చింది నేను తర్వాత వచ్చిన అలా కాదు. ఎందుకంటే నేను మణిపాల్లో ఎంబీఏ చేసా, అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనమాట. అప్పుడే సాన్వి గాట్ ఇన్ టు ఫిల్మ్స్. సో అది నాకు తెలియదు కూడా తెలియదు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటుందని. సో ఇట్ వాస్ సో కోఇన్సిడెంటల్ దట్ షీ గాట్ ఇన్ టు ఫిల్మ్స్, అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్, ఐఎమ్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్ దేర్. సో అట్లా. వంశీ, బేసిక్గా సినిమాలంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. సో మీరు ఇద్దరు సినిమాల్లోకే అన్ఫార్చునేట్గా వచ్చారని చెప్తున్నారు. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అన్ఫార్చునేట్గా అని చెప్పట్లేదు, మీరు అనుకునే వచ్చారు. కోఇన్సిడెంట్లీ అంటే నాకు తెలియకుండా తను వచ్చింది, తనకు తెలియకుండా నేను వచ్చా అలా. సో ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్ ఇప్పుడు మీరు అన్నట్టే ఎంతసేపు అవుతుంది అని ఎవరైనా భయపడతారు. అరే 20 to 23 years ఉన్న వాళ్ళు వీళ్ళకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి అని. సో నాకు కూడా ఇదే భయం వేసి నేనేం చేసినానంటే పతంగ్ స్క్రిప్ట్ జిరాక్స్ షాప్ పోయి ప్రింట్ వాళ్ళు తెప్పించుకున్నా. 700 రూపీస్ ఉండే, 2 మా ఫ్రెండ్స్కి పంపించేసిన, 2 మా ఇంట్లో ఇచ్చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఇంపార్టెంట్ కాదు మనకి. మన టీమ్ ప్రణీత్ నేను డప్పు కొట్టుకుంటాం బాగుందని, కానీ వాళ్ళ రియాక్షన్ ఇస్ ద ట్రూ రియాక్షన్. సో నెక్స్ట్ డే మా డాడీ వచ్చి నన్ను లేపి స్క్రిప్ట్ మొత్తం చదివిన. ఎప్పుడైనా ఎకనామిక్స్లో ఒకటి ఉంటుంది, హై రిస్క్ హై రివార్డ్ అని. ఎంత పెద్ద రిస్క్ ఉంటే అంత పెద్ద రివార్డ్ ఉంటుందని. సో మా డాడీ అన్నారు, రివార్డ్ పెద్దగా హై రిస్క్ హై రివార్డ్ ఉన్నప్పుడు టైం చాలా పడుతుంది, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ బికాస్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ అండ్ దెన్ చూద్దాం ఏమవుతుందో అది అని. సో మా పేరెంట్స్ అట్లా, ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ మైన్. సో మా చెల్లెకి నాకు ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్, మా పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్సే. సో మళ్ళీ కోఇన్సిడెంట్లీ ద ఫిల్మ్ ఈజ్ ఆల్సో అబౌట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్. సో యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. ప్రొడ్యూసర్, సో సినిమా తీయడం చాలా కష్టం అండ్ అది రిలీజ్ చేయడం ఇంకా కష్టం. కొత్త వాళ్ళని పెట్టి తీస్తే బిజినెస్ అవుతుందా లేదా, మార్కెటింగ్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీళ్ళని చూస్ చేసుకొని వీళ్ళతో తీయటానికి రీజన్ ఏంటి?
సో ఇందాక మీరే చెప్పారు కాంటెంట్ ఉంటే ఎలాగైనా డ్రైవ్ చేస్తాయని. వేరే లాంగ్వేజెస్ కూడా మనకి ఇప్పుడు ఎలా అయితే మనం డబ్ చేసుకొని చూస్తున్నామో అవి కూడా హౌస్ఫుల్స్ అయితే నడుస్తున్నాయి. రీసెంట్గా మొన్యుమల్ బాయ్స్, అలాగే ప్రేమలు, అన్నిటిలో కాంటెంట్ ఉంటే కాంటెంట్ ఈస్ ద కింగ్. ఇక్కడ ఆ స్టోరీ చూసినట్లయితే ఆల్రెడీ మన పూజ చెప్పినట్టు ఆ కాంటెంట్లో ఆ స్క్రిప్ట్ అన్నది చాలా గ్రేట్గా క్యాచింగ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇండియాస్ ఫస్ట్ కైట్ కాంపిటీషన్ బేస్డ్ మూవీ అవుతుందేమో అనుకున్నాం, బట్ రీసెంట్లీ లాస్ట్ మంత్ ఒకటి వచ్చింది పంజాబ్లో. సో సౌత్ ఇండియాస్ ఫస్ట్ కైట్ కాంపిటీషన్ బేస్డ్ మూవీ అయ్యింది. సో ఇలాంటిది యూనిక్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం ఇందులో ఫన్ ఉంది, మనకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు చెప్పినట్టు. సో వీ బిలీవ్ దట్ కాంటెంట్ విల్ డ్రైవ్ ద ఆడియన్స్. మీరు అనుకునే బడ్జెట్లోనే అయ్యిందా లేదంటే యాక్సెస్ ఏమైనా? ఎలాగో మీకు తెలిసినట్లే అయితే మనకి కోవిడ్ వచ్చింది, అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగింది, సో కొద్దిగా పెరిగింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Hi Praram bro. హాయ్ బ్రో. This is Ashok from Social Post TV. అశోక్. Yeah. హాయ్ అశోక్. సో మీరు సింగర్గా మేము చూసాం ఎంత ఫాలోయింగ్ ఉందో ఏంటనేది అమ్మాయిల్లో. సో ఈ మూవీతో కొంచెం మీకు ఏమైనా మైనస్ అయ్యిద్ది అనుకుంటున్నారు అమ్మాయిల్లో? ఎందుకంటే ఈ మూవీ ట్రేజర్లో సో ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేశారు, అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దానివల్ల గోల్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిద్ది అనుకుంటున్నారా? లేదండి, ఏం ఎఫెక్ట్ అవ్వదు. అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను అమ్మాయికి నో చెప్పినందుకు. అంటే నాకు దక్కంది మరి ఎవరికి దక్కకూడదని ఆ అమ్మాయిలు అనుకుంటారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ అంతే కదా బ్రో. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సింగర్గా చేస్తున్నారు ప్లస్ యాక్టర్గా ఇందులో చేయడానికి మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా కొంచెం నేర్చుకోవడం కానీ దేనికైనా? లేదండి, అంటే నాకు చిన్నప్పటి నుంచే డ్రీమ్ ఉండే యాక్టర్ అవ్వాలని. ఫస్ట్ సరిగమప వల్ల ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను, కానీ సింగింగ్ ఒకటే చేయను, యాక్టింగ్ కూడా నేను చేస్తాను. 17 years నుంచి బహుశా నాకు అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో న్యూయార్క్ సిటీలో నేను ఐ టుక్ లెసన్స్ అట్ హెచ్పి స్టూడియో, టీ శ్రైబర్ స్టూడియో, అండ్ దీ స్టూడియోస్ వర్ అటెండెడ్ బై ది యాక్టింగ్ గ్రేట్స్ ఫ్రమ్ హాలీవుడ్ లైక్ Al Pacino and all them. So ఇది నా ప్యాషన్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ప్రూవ్ చేసుకోవడానికి, బికాస్ అందరు సింగర్ అనుకుంటున్నారు, బట్ దే విల్ సీ వాట్ ఐ ట్రూలీ వాంట్ టు డూ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇంకోటి కూడా మీరు ఈ మూవీ చూస్తుంటే కొంచెం మ్యాడ్ మూవీ యూత్కే ఓన్లీ స్పెసిఫిక్గా బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు సక్సెస్ కొట్టారు. సో ఇది కూడా చూస్తుంటే ఓన్లీ యూత్ కోసమే తీసినట్టుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు వస్తారనుకుంటున్నారు? లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజీగా నచ్చుతుంది ఈ సినిమా అయితే. నేను మ్యాడ్ చూసాను బై ద వే, ఐ లవ్ మ్యాడ్. నాకు మ్యాడ్ ఫుల్గా నచ్చింది, ఫుల్గా నవ్వుకున్నాను. ఎవ్రీ వన్ డిడ్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ మూవీ. పతంగ్ సినిమా కూడా ఇట్స్ అ యూత్ఫుల్ మూవీ, బట్ దాంతోపాటు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు. నాట్ జస్ట్ యూత్, దెర్ విల్ బీ ఫుల్ అనమాట. అంకిల్స్, బాబాయ్స్, ఆంటీస్ స్టేడియంలో నిండిపోతారు వాళ్ళ ద్వారా కూడా కామెడీ వస్తుంది. వేరే జోన్ అనమాట. పతంగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ యూత్, పతంగ్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. అండ్ సంతోష్ ఓపెన్ గారు బ్రదరు, సంగీత్ శోభన్ గారు. సో ఆయన ఫేస్ మీ ఫేస్ కొంచెం రిలేటెడ్గా ఉంది. మీకు ఈ మాట ఎవరైనా చెప్పారా? లేదు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదండి. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదా? సో పతంగ్ మీ మూవీ గురించి, పతంగ్ మన చిన్న వయసులో కానీ ఎవరైనా అమ్మాయి కోసం ఎగరేస్తారు కొంతమంది, మీరు అలాగే ఎవరి కోసమైనా ఎగరేసారా? అమెరికాలో పెరిగారు కదా, అక్కడ మరి ఎగరేస్తే ఫస్ట్ అర్థమవుతుంది. టైం ప్రీతి కోసం ఎగరేసాను అలాంగ్ విత్ పూజిత్. యా, వన్ లాస్ట్ క్వశ్చన్, వన్ లాస్ట్. యా, సంపత్ గారు ప్రీతికి అని చెప్పుంటే ఇచ్చేదాన్ని కాదుగా. సో ఇన్నాళ్ళ మీకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారని అడిగితే హీరోయిన్ గారు సో రెస్పాన్స్ తక్కువ వచ్చింది. ఫస్ట్లో అనుష్క గారికి అయినా పూజ హెగ్డే గారికి అయినా ఎవరికి ఫ్యాన్స్ లేరు. సో వాళ్ళకి ఒక మూవీ బ్లాక్ బస్టర్ పడిన తర్వాత వాళ్ళ టాలెంట్ చూపించిన తర్వాత సో పాన్ ఇండియా పాన్ వరల్డ్ అయ్యారు అందరూ. సో మీకు కూడా ఈ మూవీ అలా అయ్యిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. వామ్మో, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ మామూలుగా లేదు ప్రతి, మీకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పతంగ్ టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ అయితే అదిరిపోయింది అండ్ ట్రైలర్ కోసం అండ్ మీరు పతంగి ఫైనల్గా ఎప్పుడు ఎగరేస్తారో తెలుసుకునే డేట్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్ అండ్ బుచ్చిబాబు గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్.